ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యవహరిస్తూ బీసీలను మోసం చేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గర్జల కాంతం ఆరోపించారు. బీసీ బంద్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎందుకు పాల్గొనలేదని గర్జల కాంతం ప్రశ్నించారు. నిజమైన హిందువులైన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదని గర్జల ఆరోపించారు. బీఆర్ఎస్ సైతం తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీలో బీసీ బిల్లును సపోర్ట్ చేశారని గర్జల ఆరోపించారు. కాబట్టి ఇటు రాష్ట్రంలో ఇవ్వము, అటు దేశంలో కూడా బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% ఇవ్వడం జరగదు. మేము మద్దతు చేస్తలేము. ఆ 42% రానివ్వము అనేది కుండబద్దలు గుట్టినట్టు మరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. అంటే వాళ్ళ హైకమాండ్ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి ఆదేశాలు ఇచ్చినట్టుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వవలసి వస్తే దేశవ్యాప్తంగా ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఇటు రాష్ట్రంలో ఇవ్వము, అటు దేశంలో కూడా ఇవ్వము అనే మాట మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. బీసీ ప్రజలకు కూడా తెలియాలి. ఈ దేశంలో మేము హిందువులను గౌరవిస్తున్నాము అని చెప్పుకుంటేనే హిందూయిజం పేరు పెట్టుకుని, రాముని పేరు పెట్టుకుని ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నదే బీజేపీ. ఉగ్రవాదుల కంటే, తీవ్రవాదుల కంటే, నక్సలైట్ల కంటే డేంజర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ, ప్రమాదమైనటువంటి బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ ను ఈ దేశ ప్రజలు నమ్మి మోసపోయారు. నిజమైన హిందువులు బీసీలే. దేశవ్యాప్తంగా 60% ఉన్న బీసీలు హిందువులే. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి, ఎందుకంటే అందులో ఉన్నట్టు బీసీలు, ఎస్సీలు గిట్ట తిరుగుబాటు చేస్తున్న భయానికి మీరు పాల్గొనండి ధర్నా కార్యక్రమాలు, బంధు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఇష్టం లేదు. తప్పని పరిస్థితిలో అసెంబ్లీలో సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు మద్దతు చేస్తున్నాయి. కాబట్టి బీసీ ప్రజలు మమ్మల్ని తరిమేస్తున్నామన్న భయానికి అసెంబ్లీలో అన్ని పార్టీలతో పాటు మీదికి కూడా సపోర్ట్ చేశారు. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% ఇవ్వడం జరుగుతుంది.